అనంతపురం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ బోయే గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శివరామరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరై అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని తాగునీటి సమస్య లేకుండా అన్ని గ్రామాల్లోని తాగునీటిని అందించేందుకు కృషి చేయాలన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందరికీ అందించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ శివరామరెడ్డి మండిపడ్డారు. స్పందించిన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. గౌరవ చైర్పర్సన్ గారు సమస్యలు ముందుగా గుర్తించి చేయించాము. చైర్మన్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ గారికి స్వాగతం తెలియజేస్తాం. అనంతపూర్ జిల్లా అలాగే సత్యసాయి జిల్లా వారికి చేసి తమ శాఖలో జరుగుతున్నటువంటి పురోగతిని సభకు తెలియజేయాలి. చెప్పండి. మన గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ కోఆప్షన్ సభ్యులకు అన్ని పిఎస్సీలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రకాలుగా వెనుకబడిన అనంతపురం జిల్లా మీద దృష్టి పెట్టి తాగునీటి సమస్య కావచ్చు, మీకు వివిధ రకాల ఇష్యూస్ కావచ్చు, కనీసం హాస్పిటల్స్లో చాలా హాస్పిటల్స్లో ఓఆర్ఎస్ కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, మెడిసిన్స్ బయట కొనుక్కోరమ్మనే పరిస్థితి, వీటన్నిటి వల్ల కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా మేడం గారు, కలెక్టర్ గారు చొరవ వల్ల కొద్దిగా గొప్ప పనులు అవుతున్నాయి, కానీ వాళ్ళు ఉన్న దాంట్లోనే సర్దుతున్నట్లున్నారు. నాకు తెలిసి చేసి ఇబ్బంది లేకోకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా సభ బాగా జరిగింది. నాకు తెలిసి ఇంకొక సభ జరుగుతుంది అనుకుంటాను. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా మేడం గారు జిల్లా పరిషత్ సమావేశాలు కావచ్చు, సంబంధించిన జడ్పీటీసీలు వచ్చిన వాళ్ళందరూ కూడా సమన్యాయం చేస్తూ వచ్చిన ఫండ్స్లోనే ఉద్యోగపు ఆ లిమిటెడ్ దాంట్లోనే అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ ఏదైతే మా రిక్వెస్ట్ ఏమంటే, ఈ పశుగ్రాసం కానీ పశుడానా కానీ ఇమ్మీడియట్గా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా ద్వారా లైనింగ్ చేసేదాన్ని కూడా చేయొద్దండి జిల్లా తరఫున తీర్మానం చేయాల్సిందిగా సమావేశంలో నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే ఈరోజు మన జిల్లా ఎడారి కాబోతుందని చాలా సంవత్సరాల నుంచి మనకందరు తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ లైనింగ్ కొంతమంది కాంట్రాక్టుల బెనిఫిట్ కోసమో, కొంతమంది రాజకీయ నాయకుల బెనిఫిట్ కోసమే ఇవన్నీ పెడుతున్నారే తప్ప మీరు అవన్నీ చేయొద్దండి అని డిఆర్సీ మీటింగ్లో కూడా గతంలో చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ ఇంకా లైనింగ్ అనేది పెట్టడం చాలా బాధాకర విషయం. మీరు కూడేరు మండలానికి పోతే కూడేరు మండలంలో వెల్లున్న వాళ్ళు, బావులు ఉన్న వాళ్ళు కానీ లేదంటే బోర్లున్న వాళ్ళని పోయి మీరు అడిగినా కూడా చెప్పే పరిస్థితి, నీటి మట్టం తగ్గిందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు దాన్ని కూడా తీర్మానం చేయాల్సింది కోరుతున్నాం. దీన్ని ఈరోజు సమావేశం బట్టి చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, తెలుగుదేశం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రజా సమస్యల మీద అనేది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తప్ప మిగిలిన 13 మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. అంటే జిల్లా పరిషత్లో ప్రతి చిన్న విషయం కూడా జిల్లా పరిషత్లో సభ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. జడ్పీటీసీల ద్వారానో, ఎంపీపీల ద్వారానో దాన్ని ఎలా సాల్వ్ చేయడానికి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. 2 మినిస్టర్లు ఉన్నారు, 2 రాలేకపోయినారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారంటే ఒకే ఒక శాసనసభ్యురాలు వచ్చి ఆమె మళ్ళా జడ్పీ చైర్మన్ గారికి నాకు ఇవ్వండి 2 కోట్ల చిల్లర, నాకు చాలా ప్రాబ్లం ఉందనే పరిస్థితి ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏముండదు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని రావాల ఫండ్స్. మేమేమైనా ఇంకా మిగిలిన ప్రతిపక్షం అడిగితే ఇప్పించాల్సిన అవసరం ఉంది. జడ్పీ చైర్మన్ గారిని మీరు ఇంకా ఏం కావాలో చెప్పండి, మేము తెస్తామని అడగాల్సిన అవసరం ఉంది. అది ఏమీ లేకుండా మీరే నాకు ఇవ్వండి, నేను అడుగుతున్నా, గత మీటింగ్లో అడిగినాను అంటే అది వాళ్ళ ప్రభుత్వానికే తల ఉంచుకునే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రజా సమస్యల పైన అనేది కనీసం మనం మాట్లాడుకోకుండా జడ్పీటీసీలు, ఎంపీపీలు చెప్పేది వినగలిగితే
వాళ్ళ సమస్యలు వాళ్ళ సభ దృష్టికి వస్తాయి, వాటిని తీర్చడానికి అవకాశం ఉంటుంది. పైన వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నాలు అనేవి చేసే పరిస్థితి లేదు. జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గౌరవ జెడ్పీటీసీలు, అలాగే కోఆప్షన్ మెంబర్లు, జిల్లా అధికారులు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ శివరామరెడ్డి అన్న గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే పుట్టపర్తి శాసనసభ్యులు సింధురారెడ్డి గారు, అలాగే ఏడీసీసీ బ్యాంకు చైర్మన్, అలాగే డిసిఎంఎస్ చైర్మన్, ఎంపీపీలు అందరూ కూడా హాజరయ్యారు. మన ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి ప్రతిపాదనను కూడా మేము తీర్మానం చేసి ఉన్నతాధికారులకు కూడా పంపించబోతా ఉన్నాము. అలాగే ఈ రోజు కూడా అనంతపురం జిల్లా పరిషత్ సమావేశంలో దాదాపు 4-5 అంశాలపైన చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి సమస్య పైన కూడా చర్చ జరగడం జరిగింది. ప్రతి సభ్యులు తీసుకొచ్చినటువంటి అంశాన్ని వెంటనే పరిష్కరించాలనేసి ఉన్నతాధికారులకి ఆ సంబంధిత శాఖ అధికారులు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా ఇప్పుడున్నటువంటి సమ్మర్లో తాగునీటి సమస్య ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే పంచాయతీ నుంచి నిధులు కేటాయించి అక్కడ బోరు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను క్లియర్ చేయాలని కూడా ఆదేశం జరిగింది. అలాగే వైద్య శాఖలో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు బయటకు రెఫర్ చేస్తున్నారు, జిల్లా హెడ్ క్వార్టర్కి రెఫర్ చేస్తున్నారనే సమస్య వచ్చింది. దాన్ని కూడా మేము సంబంధిత శాఖ అధికారులకు వీలైతే అక్కడే పరిష్కరించాలి, లేదంటే సంబంధిత డాక్టర్లను ఏర్పాటు చేసి వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి వాటర్ సమస్యను కానీ అలాగే ప్రతిదీ కూడా మాకు సహకారం అందిస్తూ మా సభను విజయవంతం చేయడానికి సహకారం అందించినటువంటి ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు.